ఓం నమ శివాయ. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. మిథున రాశి మిత్రులారా, మీరు వ్యాపారంలో కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతూ సరైన ధనాన్ని ఆర్జించలేక అష్టకష్టాల పాలవుతున్నారా? నిత్యము అప్పుల బాధ అవుతున్నారా? అనేకమైన సమస్యలతో సతమతమవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేం చెప్పి గమనించాలి. మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా, మృగశిర నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. ఎందుకనగా వ్యాపారం చేయాలంటే మంచి బుద్ధి కలిగి ఉండాలి. కనుక బుధ భగవానుని యొక్క కృప కటాక్ష వీక్షణ వలన మీరు ఎక్కడ ఉన్నా మీ యొక్క బుద్ధి చేత, తెలివితేటల చేత అనంతమైన కోట్లు సంపాదించేటువంటి తెలివితేటలు మీకు స్వతహాగానే ఉంటాయి. కాకపోతే మీ యొక్క షాపులలో కానీ ఆఫీసులో కానీ కూర్చుంటున్న కాల సమయంలో మీరు ఉత్తరం వైపు తిరిగి కూర్చోవడము, డబ్బులు ఎంచుకునేటువంటి కాల సమయంలో లోపలికి ఎంచుకోవడము, అలాగా డబ్బులు వచ్చిన తర్వాత వాటిని కత్తెరలాగా తీసుకోవడము, కత్తెరలాగా ఇవ్వడము కాకుండా వచ్చినటువంటి యొక్క ధనాన్ని ఆ గల్లాపెట్టెలో నైరుతి మూలలో ఉంచడము, అలాగనే టేబుల్ పైన గాజు గ్లాసులో ఆకుపచ్చ రంగు కలిగినటువంటి ఒక తమలపాకును, పుష్పాన్ని, దారం కలిగిన నిమ్మకాయను ఉంచి సాయం సంధ్య తదనంతరము షాప్ క్లోజ్ చేసేటప్పుడు ఎవరు తొక్కని ప్లేస్లో వేసినట్టయితే ఆ రోజుకు మీ పైన, మీ షాప్ పైన ఉండబడినటువంటి నరదృష్టి సంపూర్ణంగా తొలగిపోతుంది. అలాగనే ఆ డబ్బులు పెట్టుకునే గల్లా పెట్టెలో ఆ కుబేర మహాలక్ష్మి యంత్రాన్ని ఉంచినట్లయితే మంచి బుద్ధి చేత అనంతమైన సంపద మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మిథున రాశి మిత్రులారా, మీ యొక్క జాతకంలో వ్యాపారానికి సంబంధించినటువంటి దోషాలు ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం ఈ కింద నెంబర్ ఉండబడినటువంటి వాట్సాప్ ద్వారా పంపించగలరు. మీకు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలిగినట్లయితే వ్యాపారంలో, జాతకంలో దోషాలను తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో తెలియజేయడం జరుగుతుంది. జయోస్తు దీర్ఘాయుష్మాన్ భవ.